గాంధీభవన్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. బయట కూడా చాలా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. సీఎం ఉన్నప్పుడు ఢిల్లీలో చాలా కార్యక్రమాలు, చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉంటాయి. మరి ఎవరి గురించి ఎవరిని కలవడానికి పోతున్నారో మాకైతే సమాచారం లేదు. కానీ ఏదున్నా ప్రజా సంక్షేమం కోసమే పోయి ఉంటారు. ఇంకా మీకు వస్తున్న ఊహాగానాలు మంత్రివర్గం కానీ అవి కానీ ఇవన్నీ ఢిల్లీలో చర్చించుకునే అవకాశం ఉంది. ఇది మన పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు. ఇక్కడ మెగా డిఎస్సి ప్రకటించడం ఒకటి, రెండోది కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం రెండో అంశం. మూడో అంశం సార్, ఉర్దూ మీడియం స్కూల్స్ చాలా తక్కువ పోస్టులను సెలెక్ట్ చేశారు. మళ్ళీ రీసర్వ్ చేయించి ఉర్దూ మీడియం పాఠశాలలు 1 to 7 కానీ 7 to 10 కానీ ఈ రెండు కేటగిరీలో ఉన్న ఉర్దూ మీడియంస్ కోసం మరొకసారి విద్యాశాఖ ద్వారా సర్వే చేయించి ఖాళీలను సరిగ్గా గుర్తించి ఉర్దూ పోస్టులను, ఎందుకంటే తెలంగాణ ఒక్కసారి కూడా ఉర్దూ మీడియం పోస్టులు భర్తీ చేయలేదు. ప్రభుత్వం కూడా వాగ్దానం చేసింది, ప్రత్యేక డిఎస్సీ చేస్తామని అసెంబ్లీలో కూడా వాగ్దానం చేశారు. మజ్లిస్ పార్టీ దీనికి సంబంధించి చాలా పోరాటం చేసింది. కాంగ్రెస్ కూడా అప్పట్లో మద్దతు తెలిపింది. అయినా డిఎస్సీ ప్రకటించింది. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా మెగా డిఎస్సీలో ఉర్దూ మీడియం స్కూల్స్ కు సంబంధించి పూర్తి స్థాయి ఖాళీలు నింపగలిగితే మాత్రమే ఆ స్కూల్ బతికి బయటపడాలి. ఆ విద్యార్థులు కూడా చదువుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఒకటొకటిగా సాకారం అవుతాయి. మజ్లిస్ పార్టీ ఏం పోరాటం చేసింది 9 నెలలుగా, మరి